హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అన్నా చెల్లె మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. సో ఈసారి వైజాగ్ మేము బస్లో వెళ్ళాం, అది కూడా శ్రీకాకుళం టు వైజాగ్ జర్నీ. ఎండలు అయితే ఫుల్గా ఉన్నాయి, అసలు ఫేస్ మీద ఎండ పడుతూ ఉంది. చలికాలం కూడా ఇంత ఎండ ఉంటుందని అనుకోలేదు. లాస్ట్ టైం అయితే సమ్మర్లో వెళ్ళినాం, బట్ ఇప్పుడు వింటర్లో వెళ్ళినా ఇంత ఎండ ఉంది. అండ్ బస్ స్టాండ్లో దిగి రైల్వే స్టేషన్కి ఆటోలో అయితే వెళ్దాం. ఫస్ట్ మా దగ్గర ఉన్న లగేజ్ అంతా క్లాక్ రూమ్లో పెట్టేస్తే మాకు చాలా ఫ్రీగా ఉంటుంది. ఈవినింగ్ ట్రైన్ టైం వరకు బీచ్కి వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు. అండ్ మాకు వైజాగ్లో రిలేటివ్స్ కూడా ఉన్నారు, కానీ మేమైతే ఇలా ఎప్పుడైనా ట్రైన్ నైట్ టైం హెచ్వైడికి ఉంటే మేము మార్నింగే రైల్వే స్టేషన్కి వెళ్ళి లగేజ్ క్లాక్ రూమ్లో పెట్టి, బైక్ అయితే ఇక్కడ రెంటల్కి దొరుకుతుంది. సో రైల్వే స్టేషన్కి కొంచెం దూరంలో బైక్ రెంటల్ షాప్స్ ఉంటాయి. చూడండి గాయ్స్, సాఫ్ట్వేర్ అబ్బాయిని పెళ్లి చేసుకుంటే ఎన్ని కష్టాలు. ఎప్పుడు ల్యాప్టాప్తోనే ఉంటారు, మనతో కాకుండా. రైల్వే స్టేషన్లో కూడా క్లాస్ రూమ్లో లగేజ్ అయితే పెట్టేసినాం. ఇంకా బైక్ బుక్ చేసేసుకొని వైజాగ్ మొత్తం తిరగడమే, ఇంకా ఎక్స్ప్లోర్ చేయాలి. అంతా బాగానే ఉంది, కానీ ఎండలు మండిపోతున్నాయి చలికాలంలో కూడా వైజాగ్లో. వైజాగ్లో హుడీలు వేసుకొని ఎండలో తిరుగుతున్న పిచ్చోళ్ళు ఏంటి అని అనుకుంటున్నారా? హీట్ ఉన్నా సరే కానీ ట్యాన్ అవ్వద్దు, అంతే. పిచ్చోళ్ళు బ్లాక్ అయితే మేమైతే బైక్ రెంట్కి తీసుకోవడానికి షాప్కి వచ్చాము. అండ్ బైక్ అయితే ఒకటి రెంట్కి తీసుకున్నాము. పర్ డే 400 అలా ఉంటుంది. అండ్ పెట్రోల్కి అయితే మనీ మాత్రం మనమే పే చేసుకోవాలి. సో ఇంకా బైక్ ఉంటే బీచ్ సైడ్ మొత్తం తిరగచ్చు కదా. అండ్ ఇక్కడ బైక్ రెంట్ తీసుకునేటప్పుడు వాళ్ళు మొత్తం బైక్ని వీడియో తీసుకుంటారు, స్క్రాచెస్ ఏమైనా తర్వాత పడతాయేమో అని. సో మనం కూడా సేఫ్ సైడ్లో ఉండడానికి బైక్ని మొత్తం వీడియో తీసుకోవాలి. అండ్ ఎక్కడైనా ముందే స్క్రాచెస్ ఉంటే చూసుకోవాలి. అండ్ మేమెందుకు బైక్ ప్రిఫర్ చేస్తామంటే, ఎస్పెషల్లీ వైజాగ్లో కార్లో తిరగడం కంటే బైక్లో తిరిగితేనే ఆ ఫీలే వేరే లెవెల్ ఉంటుంది. మీరు కూడా ఈసారి వైజాగ్ వెళ్తే బైక్ రెంట్కి తీసుకోండి. ఆటోలకి క్యాబ్లకి పెట్టే కన్నా బైక్ రెంట్ తీసుకుంటే ఇష్టం వచ్చినట్టు అయితే తిరగొచ్చు. లాస్ట్ టైం వైజాగ్ వచ్చినప్పుడు ఒక 3 days ఉన్నాం, హోటల్లో స్టే చేసాం. అప్పుడు కూడా ఇక్కడ బైక్ రెంట్కి తీసుకున్నాం. 3 days చాలా ఎంజాయ్ చేసాం. Oh my God!
పోయిన ఇయర్ వచ్చినప్పుడు మేము స్పీడ్ బోటింగ్ చేద్దామంటే ఫుల్ తుఫాన్ వచ్చిందనమాట. ఆ టైంలో అసలు ఇంకా క్యాన్సిల్ చేసేసారు. ఈ ఇయర్ అయినా ఇప్పుడు వచ్చాం కాబట్టి చేసేసి వెళ్దాము. చలో లెట్స్ గో. ఇక్కడ జనాలు ఫోటో కావాలి అని అడుగుతూనే ఉంటారు. మనం టెంప్ట్ అయ్యి లాస్ట్ టైం అయితే నేను 2000 రూపీస్ ఇచ్చి ఫొటోస్ తీసుకున్నాను. ఈసారి నో ఛాన్స్. మా ఆయననే మంచి ఫోటోగ్రాఫర్గా తీర్చిదిద్దాను అనమాట 1 ఇయర్లో. సో మనకు వేరే ఫోటోగ్రాఫర్ అవసరమే లేదు. చూడండి ఎట్లా ఎంజాయ్ చేస్తున్నారో జనాలు. కన్నా పవర్ బ్యాంక్ ఏది? కన్నా పవర్ బ్యాంక్ ఏది ఉందా? ఆంధ్రాలో నా ఫేవరెట్ ప్లేస్ ఏదంటే దట్ ఈస్ వైజాగ్ ఓన్లీ. ఐ లవ్ వైజాగ్. స్పీడ్ బోటింగ్ ఎక్స్పీరియన్స్ చేద్దామని అనుకున్నాం. అయితే అక్కడ కనిపిస్తుంది కదా టూరిజం బోటింగ్ కంట్రోల్ రూమ్ అని, అక్కడ టికెట్స్ తీసుకోవాలి. సో శాండీ వెళ్ళి టికెట్స్ తీసుకున్నాడు. టికెట్స్ అయితే తెచ్చాడు కానీ బేసిక్గా నాకు చాలా భయం అడ్వెంచర్స్ చేయడం. శాండీ చాలా బాగా ఎంజాయ్ చేస్తాడు, బట్ నేనైతే చాలా భయపడతా. కంప్లీట్లీ ఆపోజిట్. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. చలో లెట్స్ గో. రెడీ టు బోట్ సర్ఫింగ్. అయ్యో బోట్ ఎక్కే వరకు అయితే ఫుల్ బిల్డప్ ఇచ్చిన. వన్స్ బోట్ స్టార్ట్ అయ్యి స్పీడ్ పెంచేసరికి ఫుల్ భయం వేసింది. అర్చిన యాక్చువల్లీ ఇంకా కొంచెం దూరం వెళ్ళాక మా మొబైల్ స్విచ్ ఆఫ్ అయింది, లేదంటే ఇంకా మంచి మంచి క్లిప్స్ వచ్చేవి. అన్నీ మిస్ అయ్యాయి. స్పీడ్ బోటింగ్ అయిన తర్వాత కాసేపు అలా బీచ్లో నేను శాండీ కూర్చొని అందరూ వీడియోస్ ఫొటోస్ తీసుకుంటే వాళ్ళని అలా చూస్తూ మనం లాస్ట్ 2 years బ్యాక్ ఇట్లనే బిహేవ్ చేసేటోళ్ళం కదా అని చూసుకొని నవ్వుకున్నాం. బట్ ఇప్పుడైతే బేసిక్గా మాకు ఇది ఫస్ట్ టైం బీచ్ ఎక్స్పీరియన్స్ కాదు కాబట్టి చాలా బీచెస్కి వెళ్ళాం దీనికి ముందే. సో మాకు ఆ ఫొటోస్ దిగాలని కానీ వీడియోస్ తీసుకోవాలని కానీ అనిపించలేదు. వ్లాగ్స్ చేయడం స్టార్ట్ చేసాం కదా, సో దానికోసమైనా వీడియో తీయాలని చెప్పి కాసేపు వీడియో తీసాం. ఆ తర్వాత మొత్తం ఒడ్డున కూర్చొని ఆ వేవ్స్ని చూస్తూ వాటితో ఆడుకుంటూ ఈవినింగ్ వరకు టైం అయితే స్పెండ్ చేసాం. లైఫ్ అంటే అంతేనేమో. నేను ఇదే బీచ్కి 2 years బ్యాక్ వచ్చినప్పుడు నాలో ఉన్న ఎగ్జైట్మెంటు, ఫొటోస్ వీడియోస్ తీసుకోవాలనే ఆతృత నాలో నాకే ఇప్పుడు కనిపించలేదు. నేను లాస్ట్ టైం బీచ్కి వచ్చినప్పుడు వీడియోస్ కానీ ఫొటోస్ కానీ మీరు చూస్తే మీకు కూడా అర్థమవుతుంది. బేసిక్గా నేను చాలా ఫోటో ఫ్రీక్. శాండీకి అస్సలు ఫోటో దిగడం ఇష్టం ఉండదు. బట్ ఆఫ్టర్ మై మ్యారేజ్ నాలో చాలా చేంజెస్ వచ్చాయి. నేను కూడా మెల్లిగా శాండీ లాగా మారిపోతున్నా. ఒకప్పుడు అయితే శాండీని 1 minute కూడా నేచర్ని ఎంజాయ్ చేయనిచ్చేదాన్ని కాదు. ఎప్పుడు ఫొటోస్ ది అని విసిగించేదాన్ని. బట్ ఇప్పుడు ఇద్దరం కలిసి నేచర్ని ఎంజాయ్ చేస్తున్నాం. చూసారా రిషికొండ బీచ్ ఎవరో మొత్తం తవ్వేసిర్రు. పోయినసారి వచ్చినప్పుడు
పోయినసారి వచ్చినప్పుడు ఆ కొండ నిండుగా ఉండే, ఇప్పుడు మొత్తం గుల్లగుల్లగా అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఉంటుందో ఉండదో కూడా తెలియదు అని చూపిస్తున్నా. రిషికొండ కొండని పిండి చేసేసారు. అండ్ లాస్ట్ టైం మనం బొబ్బట్లు తిన్నాం కదా, నేతి బొబ్బట్లు, వేడివేడి బొబ్బట్లు. అది నేమ్ తెలుసు, ఐడియా ఉందా? నాకైతే గుర్తులేదు. ఓకే సరే, బ్యాగ్ మోసిన కాడికి చాలా థ్యాంక్స్. బ్యాగ్ ఇంతవరకు మోసినందుకు ఇప్పుడు నేను మోయగలుగుతా. ఇంకా అబ్బా అంతేం లేదు కదా. అంటే నైట్ అవుతుంది, ట్రైన్కి మళ్ళీ. వైజాగ్లో చీకులు ఫేమస్ అనమాట. మన దగ్గర కబాబ్స్ ఉంటాయి కదా, వాటినే చీకులు అంటారు, కానీ ఇక్కడ టేస్టీగా ఉంటాయి. చలో వైజాగ్ వచ్చి చీకులు తినకపోతే బాగోదు కదా, తినేద్దాం. ఎంత? కిన్వి ఇవ్వండి. ఒక 4 తీసుకున్నామా, 5 తీసుకున్నామా? ఇవి ఒక 4, ఒక 3 తీసు. ఒక 4, ఒక 2 తీసు. ఇవి ఒక 4, ఇవి ఒక 2. వితౌట్ బొబ్బట్లు బ్లాగ్ అస్సలు ఎండ్ కాదు కదా, అందుకంటే చాలా చూసారా ఎంత వేడివేడిగా ఉన్నాయో, నెయ్యి కూడా అలా కారుతూ ఉంది. వేడివేడిగా ఉంటుంది. ఈచ్ వన్ 20 రూపీస్, ఐ థింక్ 20 కదా. ఈచ్ వన్ ఎంత అలా తెలీదు. ఇక్కడ ½ kg వచ్చేసి 120 రూపీస్ తీసుకున్నాం. అదే వేడి గుర్తించండి. సో ఇంకా మాకు ట్రైన్ టైం అయితే అయింది. బైక్ రిటర్న్ చేసి రైల్వే స్టేషన్కి వెళ్తున్నాం. అండ్ ఆల్సో మాతో పాటు మా అత్తయ్య గారు కూడా జాయిన్ అవుతారు. ఆవిడ శ్రీకాకుళం నుండి డైరెక్ట్ రైల్వే స్టేషన్కి వస్తా అన్నారు. సో ఆవిడని స్టేషన్లో పిక్ చేసుకొని అందరం కలిసి హైదరాబాద్కి వచ్చేస్తాం. సో చూసారు కదా, మేమైతే ఫుల్ టైర్డ్ అయిపోయాము. ఈ వ్లాగ్ ఇంతటితో ఎండ్ చేస్తాను. నా వ్లాగ్స్ నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ వన్ మోర్ వ్లాగ్తో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.